సోదరా, నువ్వు ఎంత కష్టపడి ఉన్నత స్థితికి చేరినప్పటికీ నీ చుట్టూ ఉన్నవారి అసూయ ద్వేషాల ప్రభావం నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి నీ శక్తిని జాగ్రత్తగా ప్రయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక దేశాలు తిరిగి నేను వ్యక్తిగతంగా ఎదుర్కొన్నటువంటి సంఘటనలు ఈ రకమైన పాఠాలనే నేర్పించాయి. విదేశాల్లో నేను ఎదుర్కొన్న సంఘటనలు కొన్ని మీకు ఉదాహరణగా చెప్పబోతున్నాను. కనీసం తినటానికి సరైన తిండి కూడా లేని స్థితి నుంచి ఆసక్తి కలిగించే విధంగా విదేశాలకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదిగాను. మొదట్లో నాతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి నన్ను చూసి కుళ్ళుకోవటం మొదలుపెట్టాడు. నా సమావేశాలకు జనం విపరీత సంఖ్యలో రావటం చూసి నేనే ఆశ్చర్యపోయేవాడిని. ఇంతటి గొప్ప మార్పుతో నేను ఎదగటం చూసి నాకు మిత్రుడిగా ఉన్న వ్యక్తిలోనే అసూయ నిండిపోయింది. విశ్వమత మహాసభలకు నన్ను ఆహ్వానించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా మీద అనేక నిందలు మోపించాడు. నేను దుష్టుడినని, మోసగాడినని నమ్మించి మోసం చేస్తాను అని అబద్ధాలు చెప్పి నన్ను గౌరవించే వ్యక్తుల్లోనే నా మీద ద్వేషం పుట్టించటంలో అతడు విజయం సాధించాడు. నన్ను సన్మానించిన నాయకులతోనే నా మీద విష ప్రచారం చేయించటానికి, నన్ను అణగదొక్కటానికి అనేక కుట్రలు పన్నాడు. కానీ మిత్రమా, ఒక్కటి మాత్రం నిజం. నేను నమ్మిన సత్యమైన శక్తి ఎల్లవేళలా కాపాడుతూనే ఉండేది. నేను ఆరాధించిన వేదాంతం, నేను చేసిన సాధన, ఈశ్వరుని ఆశీస్సులు, గురుదేవుల అండదండలు నాకు రక్షణగా నిలిచాయి. నా వేదాంత ప్రసంగాల ప్రేరణలు పొందిన వేలాది జనం నన్ను ప్రేమించింది, గౌరవించి నా ఖర్చులు పూర్తిగా భరించి గురువుగా నన్ను ఆరాధించటం ఎంతో ధైర్యాన్ని, శక్తిని ఇచ్చి నన్ను నిలబెట్టింది. సోదరా, ఈ రకమైన సంఘటనలన్నిటిని చూశాక మొదటిసారి నాకు కనువిప్పు కలిగింది. భర్తృహరి అన్న విషయాలు చూడండి. ఏ నిఘ్నంతి నిరర్ధకం పరహితం. నిష్కారణంగా పరుల మేలును భంగపరిచే వారికి ఏమి గతి పడుతుందో ఊహించటానికి కూడా వీలుండదు. చూడు సోదరా, మనం దేన్నైనా వదిలించుకోగలము, కానీ ఒకరి ఎదుగుదలను చూసి కుళ్ళుకోవటం మాత్రం మన జాతికి పట్టిన పాపం లాంటిది. మిత్రమా, మనం ఏదైనా విడిపించుకోగలం, కానీ ఆ శాపం లాంటి అసూయను విడిచిపెట్టలేకపోతున్నారు. ఇతరులను దూషించటం, ఎదుటివారి ఉన్నతిని చూసి లోపలే కుళ్ళుకోవటం, ఇదే మనకు సోకిన జాతీయ రోగం. నాకు మాత్రమే ఘనతలు దక్కాలి, ఇతరులెవ్వరూ ఆ స్థాయికి ఎదగకూడదు అని అతి సులువుగా మనస్సులో తలపోస్తూ ఉంటారు. అందుకే మిత్రమా, నువ్వు ఎవ్వరిని నమ్ముతూ కూర్చోకు. ఎవ్వరి మీద ఆధారపడి బతకాలని ఆశించకు. శక్తి వంచన లేకుండా నిన్ను నువ్వు సంపూర్ణంగా, స్వతంత్రంగా ఎదిగే విధంగా నీ కాళ్ళపై నువ్వు నిలబడటానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉండు. కష్టాన్ని, కర్మ ఆచరణను బలంగా నమ్ముకోవాలి తప్ప ఆచరణ లేని ఉత్తమాటల ప్రవచనాలు చేసే మేలు ఏమాత్రమూ ఉండదు. కొంతమంది అన్ని గ్రంథాలు, ప్రవచనాలు వింటూనే ఉంటారు, గొప్ప మేధావులుగా కనపడతారు, అంతా బాగుండాలి అని పైకి చెప్పేస్తారు, కానీ లోపల మాత్రం పూర్తిగా విషమే నిండి ఉంటుంది. ఇలాంటప్పుడే వ్యాస మహర్షి యొక్క మాటలని గుర్తుంచుకో. పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పారు. అన్ని వేద శాస్త్రాలు, పురాణాల్లో కూడా ఈ రకమైన సారాంశమే లభిస్తూ ఉంటుంది.
పరోపకారమే పుణ్యం, పరుల కీడు చేయటమే పాపం అని దీని సారాంశం. మంచి మనస్సు, దయ కూడినటువంటి హృదయం ఉన్నవారికి ఇలాంటి సంఘటనలు బాధ కలిగిస్తూనే ఉంటాయి. కానీ మిత్రమా, నీ సంకల్ప బలం మంచిదైతే, నీ పని ధర్మబద్ధమైనదైతే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎల్లవేళలా ప్రచండమైన నీ ఆలోచనల శక్తిని కొనసాగిస్తూనే ఉండు. ఇతరులెవ్వరి గురించైనా సరే స్వచ్ఛమైన మేలు కలిగించే ఆలోచనలే గనక చేస్తూ ఉంటే ఆ ఆలోచనల యొక్క శక్తి 1000 రెట్లు తిరిగి నిన్ను చేరుతూనే ఉంటుంది. ఇలాంటి స్వచ్ఛమైన సంకల్పాల బలం సాక్షాత్తు భగవంతుడి నుంచే మీకు సంక్రమిస్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కనుక ఎల్లవేళలా సత్యమైన ఆ విశ్వశక్తి అండదండలు మీకు లభిస్తూనే ఉంటాయి. ధైర్యం, శక్తి, సత్యత మీ యొక్క అసలైన ఆచరణ మార్గాలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని అడ్డుకునే శక్తి ఏ వ్యక్తికి, వ్యవస్థకు ఉండదు. ప్రతిరోజు పాత నీటిని వదిలేసి, పాత విషయాలను, అవసరం లేని జ్ఞాపకాలను, అవసరం లేని సమాచారాన్ని మెదడు నుంచి వదిలేసుకుంటూ ముందుకెళ్ళాలి. మెదడులో కొత్తదనాన్ని నింపుకోవాలి. మెదడులో పాతవి ఏ రోజుకు ఆ రోజు వదిలిపోతేనే హాయిగా మనస్సు తేలికవుతుంది. మనస్సు తేలికైతే నిద్ర సుఖంగా మారుతుంది. నిద్ర సుఖంగా మారినట్లయితే ప్రతి ఉదయం కొత్త శక్తి, సరికొత్త శుభోదయంతో విశ్వం జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. పాత పేజీలను తిప్పేస్తూ ముందుకెళ్తేనే పుస్తక పఠనం గమ్యానికి చేరుతుంది. పాతదనాన్ని వదిలేస్తేనే జీవిత గమనం దిగ్విజయంగా, సరికొత్తగా ఆనంద తీరాలకు చేరుకుంటుంది.